నమస్కరించి తెలియజేయడం అనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలినివో ప్రభావంతో డ్రాట్ మొదలైంది. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. దీని మీద ఇంతవరకు వ్యవసాయ శాఖ స్పందించిందే లేదు. తదుపరి కూటమి ప్రభుత్వం కానీ స్పందించటం లేదు. ఏమో అర్థం కావటం లేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈరోజు టీబీ డ్యామ్కి నీళ్ళు లేవు అన్నారు. నిన్న 25 టీఎంసీలు నీళ్లు టీబీ డ్యాంలో వచ్చినాయి. కాబట్టి త్వరలో 50 టీఎంసీల నీళ్లు టీబీ డ్యాంలో వచ్చి దాన్ని మనకు అలికేషన్ చేసి ఎల్ఎల్సికి ఒక పంటకైనా నీళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎల్ఎల్సికి ఒక పంటకైనా నీళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. దేవుని 22.95 టీఎంసీలు ఉన్నాయి. గత 10 ఇయర్స్ యావరేజ్ కేఎం ఏరియాలో మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాదాపు మనకి టీబీ డ్యాంలో 50 టీఎంసీలు నీరు దాటడానికి ఒక వారంలో పట్టచ్చు. ఇంతవరకు ఎల్ఎల్సి అధికారులు స్పందించటం లేదు. దాని మీద ఎందుకో అర్థం కావటం లేదు. నెక్స్ట్ జిఆర్పిలో ఈరోజు టెండర్లకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలుగట్లలో 40 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పినారు. తీరా బడ్జెట్లో 11 కోట్లే శాంక్షన్ చేసింది. ఆ డబ్బు ఎక్కడికన్నా పోన్లేండి. ఇంతకుముందు టెండర్లు వేసినవి గత 2 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్లో దొంగతనమైనాయి అని చెప్తున్నారు. వైఎస్ఆర్లో దొంగతనమైన వాటికి దొంగలు దొరికినారు. ఇప్పుడు టెండర్లు వేసినారు. 3 సార్లు టెండర్ వేస్తే మన ఎమ్మెగ్నూరు సబ్ డివిజన్కి సంబంధించినవి 3 సార్లు క్యాన్సిల్ అయినాయి. చూడండి మీరే. మిగిలినవన్నీ సబ్ డివిజన్లో జరిగినాయి. ఎందుకు? 4 పనులు పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసినారు. అవి కానీ మనకి టెండర్ ఏవి రాలే. చూసుకున్నాండి. టెండర్ మిగిలిన కాన్స్టిట్యున్సీలో టెండర్స్ అయిపోయినాయి. మన కాన్స్టిట్యున్సీలో ఒక్క వర్క్కి టెండర్ కాలే. ఇది 3 సార్లు వేసినా 3 సార్లు సబ్స్టేషన్ రిపేర్లది రాలే ఎవరు. ఇప్పుడు మంచి ఎరువులు మంచి ఇత్తనాలు దొరుకుతున్నాయి. ఇక్కడుండే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంతవరకు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే. పైనుంచి వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే దొరుకుతున్నాయి. వీళ్ళకి దొరకవా? పైనుంచి వచ్చిన వాళ్ళకే దొరుకుతాయా? అంటే వీళ్ళు లాలూచీ పడుతున్నారు షాప్సోల్తోనని. దీనివలన ఆయన ఏదో కొద్ది డబ్బులకి లాలూచీ పడితే రైతు పంట వేసుకొని ఒక్క పత్తి వేసుకుంటే పత్తి రాక, ఇంకొకటి వేసుకుంటే రాక. దయచేసి దాంతో సంతృప్తి పడండి. ఈ పైన వచ్చే డబ్బులతో కాదు. దయచేసి ఈరోజు చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో ఆఫీసర్స్ పనిచేయటం లేదు. కరిపై వెంటనే ఎస్సీ గారు, కలెక్టర్ గారు గుర్రాకారుల మీద మరియు లోకల్ అగ్రికల్చర్ అధికారుల మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంత డ్రాట్లో కానీ ఇంతవరకు ఒక సలహా ఇచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు. అంటే ఉన్నారా లేదా? ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి, ఎల్నివో ప్రభావం ఉందని ఫస్టే తెలుసు. మరి ఎల్నివో ప్రభావం ఉండి వర్షం తక్కువ ఉంటే ఎందుకు చేయటం లేదు? ఎందుకు? ఏం యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పండి. అంటే రైతులకి లెక్కలేదా? మీరు రైతు పక్షపాతి అంటారు కదండి. తీసుకునండి. రైతులకి నష్టం చేసే ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకునండి. కోరుతున్నాము, రైతుల్ని కాపాడండి. ఇప్పుడే క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. మీరు ఒక్కసారి పొలాల్లోకి పోతే ఇప్పుడే ఎర్నాళ్ళన్నీ పత్తి ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల అప్పుడే దున్నేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా? దయచేసి ఇప్పుడు పత్తి దున్నుకున్న వాళ్ళకంతా నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. కేవలం మన నది పారదు అని గ్యారంటీ ఉందే? ఈ అధికారులకు అడుగుతున్నా. మన నది పారినప్పుడు అది కొట్టుకొని నింపుకుంటే ఆ 13,000 ఎకరాల భూమినైనా మనం పండించుకోవచ్చు కదా. వర్షం లేదు, బయలు భూములు పోని, ఇబ్బందిలే.
అది దేవుని కృప, మనం ఎవరేం చేయలేము. అవకాశం ఉండే గుర్ర రాఘవేంద్రని యూజ్ చేసుకొని కేవలం నందవరం మండలంలోకి సంబంధించిన ఎమ్మెగ్నూరుకి సంబంధించిన మండలానికి సంబంధించిన భూములే 13,041 ఎకరాలుకి నీరు పారుతుంది. ఆ 13,041 ఎకరాలన్నా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద, ఇప్పుడు గెలిచిన నాయకుల మీద లేదా? కాబట్టి మా రైతులు కట్టుకునే స్థితిలో లేరు. గవర్నమెంట్ వెంటనే స్పందించి గవర్నమెంటే రైతులకి ఇప్పుడు నష్టపరిహారం రావడానికి డబ్బు గవర్నమెంటే చెల్లించవలసిందిగా కోరుచున్నాం.